కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడండి. మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి. తాగునీటి సమస్య తలెత్తితే దగ్గరలోని సచివాలయ ఎమ్యూనిటీని కలిస్తే సమస్య పరిష్కరిస్తామని వెల్లడి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంజూరైన ప్రభుత్వ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. హౌసింగ్ డిఈ దీన్ దయాల్ రాజ్ వెల్లడి. అర్హులైన లబ్ధిదారులు తమ పరిధిలోని సచివాలయ ఎమ్యూనిటీ కలిసి ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడాలి అని మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు ఆమె విలేకరులతో మాట్లాడారు. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో పురపాలక సంఘం పరిధిలో ఎక్కడా నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఏ ప్రాంతంలోనైనా నీటి సమస్య ఉంటే నేరుగా సచివాలయంలోని ఎమ్యూనిటీల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వారు స్పందించని పక్షంలో మున్సిపాలిటీలోని ఏఈ, డిఈ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా నీటి సమస్య పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని, వృధా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ వేసవికాలం దృష్ట్యా మదనపల్లె పురపాలక సంఘంలో ప్రజలందరికీ కూడా వేసవికాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేయడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మనకి గతంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది, డిఈలు, ఏఈలు, అలాగే వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్, అడ్మిన్ సెక్రటరీస్తో మనకి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో అంటే అర్బన్, రూరల్ రెండు కూడా కలిపి ఈ త్రాగునీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ చేసుకోమని చెప్పటము, దానికి అనుగుణంగా మనం సమ్మర్ యాక్షన్ ప్లాన్ చేసుకొని ఎక్కడైతే వాటరు లాస్ట్ ఇయర్ వాస్తవంగా కొన్ని ఏరియాస్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోయి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడం గమనించడం జరిగింది. ఆ పరిస్థితుల్ని చక్కదిద్దుకొని మరి ప్రజలకి అవసరమైన నీటిని అందించడం కోసం ఎక్కడైతే మనకి ఈ గ్రౌండ్ వాటర్ ఎక్కువగా ఉందో ఆ ఏరియాస్లో ఎడిషనల్గా బోర్స్ అనేవి మనం డ్రిల్ చేయించడం జరిగింది. ఏవైతే మనం ప్రపోజల్స్ అక్కడ ఎక్కడైతే బోర్వెల్స్ అదనంగా కావాలని మనం కౌన్సిల్లో పెట్టడం జరిగింది. కౌన్సిల్లో కూడా గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్స్, అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వాటిని ఆమోదించి మరి ఈ రోజున మనం కొత్తగా 13 బోర్వెల్స్ అనేవి ఏర్పాటు చేయడం, ఆల్రెడీ డ్రిల్లింగ్ అనేది జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ఎక్కడైతే వాటర్ మనకి స్కేర్సిటీ వస్తుంది అనుకున్న ఏరియాల్లో మనం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మనకి రామారావు కాలనీ ఏరియా, అలాగే రామిరెడ్డి లేఅవుట్, పిఎన్టీ కాలనీలో కొంత ఏరియా, ఈ ఏరియాస్లో వాటర్ అనేది తగ్గడం జరిగింది. దానివల్ల మనం ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఉందో అక్కడి నుంచి వాటర్ ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయటము, అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడైతే వాటర్ తగ్గిందో ఆ సంస్థలో ఫిల్ చేసుకోవటము. అదేవిధంగా ఇంకా కొన్ని ఏరియాస్కి వాటర్ తగ్గినప్పుడు మనం ప్రైవేట్ ట్యాంకర్స్ ద్వారా ఈ వాటర్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మనం అవసరమైనటువంటి స్టెప్స్ లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. ఈసారి కొంచెం అడిషనల్గా కూడా బోర్వెల్స్ బిల్ చేయడం జరిగింది. దీనికి అదనంగా ఎక్కడైనా హ్యాండ్ వాష్ కూడా రిపేర్స్ ఉంటే ఆ రిపేర్స్ని కూడా మనం చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమ్మర్లో 3 months కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అవసరమైనటువంటి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, ఇన్ కేసు ఇంకా మరీ వాటర్ తగ్గి ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే వాటర్ ట్యాంకర్స్ ద్వారా కూడా ఈఎల్ఎస్ఆర్స్ని ఫిల్ చేసి ఇప్పుడు ఏ విధంగా అయితే వితౌట్ ఇంటరప్షన్ వాటర్ ఇస్తున్నామో అదేవిధంగా సమ్మర్లో కూడా వాటర్ ఇచ్చే విధంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఎక్కడైనా ఈ వాటర్ సప్లై సమ్మర్లో ఎక్కడైనా మీకు ఇబ్బంది ఉంటే మీ సచివాలయంలో ఉండే ఎమ్యూనిటీ సెక్రటరీకి తెలియజేయండి. అక్కడి నుంచి మీకు ప్రాపర్ రెస్పాన్స్ రాకుంటే మున్సిపల్ ఆఫీస్లో మీకు ఏఈ గారు, డిఈ గారు అందుబాటులో ఉంటారు. వారికి తెలియజేస్తే ఖచ్చితంగా మీ సమస్యని పరిష్కరించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.
తమకు మంజూరైన ప్రభుత్వ ఇళ్లను కట్టుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు 50,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించడం జరుగుతుందని హౌసింగ్ డిఈ దీన్ దయాల్ రాజ్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని హౌసింగ్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల్లోపు గుణాదాలు పూర్తి అయ్యి ఉన్నవారు తమ కుల ధృవీకరణ పత్రం, ఇంటి పట్టాలను తమ పరిధిలోని సచివాలయ ఎమ్యూనిటీకి కలిస్తే ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారని చెప్పారు. వారు ఈ పథకానికి అర్హులు అయితే వారి ఖాతాలోకి పైకం జమ అవుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పురపాలక సంఘం పరిధిలోని 43 సచివాలయములందు మంజూరైన గృహములు గత 3 సంవత్సరం నుంచి నిర్మాణంలో ఉన్న వాటికి ప్రభుత్వము ఒక మంచి అవకాశం కల్పించి మన శాసనసభ్యులు వారు వివిధ దశల్లో ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ శాసనసభ వేదికగా కానీ విన్నవించుకున్న తర్వాత ప్రభుత్వము ప్రతి లబ్ధిదారునికి ఎస్సీ బీసీ లబ్ధిదారులకు 50,000 రూపాయలు అదనపు సహాయము పూర్తి సబ్సిడీతో ఇవ్వబడుతుంది. మరియు ఎస్టీ లబ్ధిదారులకు 70,000 రూపాయలు అదనపు సహాయంగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారుడు నిర్మాణంలో ఉన్న పునాది బేస్మట్టం పూర్తి చేసిన లబ్ధిదారులు కానీ, గోడల నిర్మాణం చేసిన లబ్ధిదారులు కానీ, మోల్డింగ్ నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్క లబ్ధిదారుడు తమ ఇల్లును పునాది స్థాయి నుండి మోల్డింగ్ స్థాయి వరకు ఏప్రిల్ నెలాఖరు లోపల పూర్తి చేయాలని ప్రభుత్వము ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ సెక్రటరీలకు టార్గెట్స్ నిర్ణయించడమైనది. మరియు మీరు ప్రతి ఒక్కరూ కూడా బీసీ సర్టిఫికెట్ను మరియు ఎస్సీ ఎస్టీలు వాళ్ళ కుల సర్టిఫికెట్ను సంబంధిత సచివాలయాల నందు వార్డ్ కమ్యూనిటీ సెక్రటరీలు ఉంటారు. వారికి ఇచ్చిన ఎడల వాళ్ళు ఆన్లైన్ నందు ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ నమోదు చేసిన పిదపనే ఈ అడిషనల్ సబ్సిడీ అనేది మీకు వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడు మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దాదాపు 2,700 మంది లబ్ధిదారులు ఇంకా వివిధ దశల్లో ఉన్నారు. వాటిలో 1,827 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తుంది. వారిలో ముఖ్యంగా బీసీకి సంబంధించి 1,597 మంది, ఎస్సీకి సంబంధించి 156 మంది, ఎస్టీకి సంబంధించి 74 మంది లబ్ధిదారులకు అందరికీ కూడా ఈ ఆర్థిక సహాయం అనేది ప్రభుత్వం తరఫున అందజేయబడుతుంది. ప్రతి ఒక్కరూ తమకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఏప్రిల్ నెలాఖరు నాటికి ఈ కార్యక్రమం పూర్తి చేసి మీ సబ్సిడీని పొందవలసిందిగా ప్రతి ఒక్క లబ్ధిదారుని మరీ కోరుచున్నాను. హౌసింగ్ కార్పొరేషన్ తరఫున హౌసింగ్ ఏఈ కార్యాలయం నందు కానీ వార్డు సచివాలయం కార్యాలయం నందు సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకొని ఇంటి నిర్మాణం పూర్తి చేస్తారని మీ అందరికీ మరొక్కసారి కోరుచున్నాను. అన్నమయ్య జిల్లా వాసవి సంఘ అధ్యక్షులుగా ఎన్నికైన ఎల్లంపల్లె ప్రశాంత్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు ఆకాంక్షించారు. నేడు మదనపల్లె పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ఎల్లంపల్లి ప్రశాంత్ కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, రాజంపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి, మాజీ పట్టణ అధ్యక్షులు బర్నేపల్లె రవికుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రస్తుతం వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఆయనకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరుడు ప్రశాంత్ ఆదివాసీ సంఘానికి
జిల్లా అధ్యక్షుడిగా నియామకం జరగడం చాలా సంతోషం. తను ఏ రంగంలో అడుగుతూ చొచ్చుకొని పోయి ఉన్నత స్థాయిగా మరింత ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి అంతా కోరుకుంటున్నాం. గత అనేక సంవత్సరాలుగా ప్రశాంతం అనుబంధం ఉంది. అప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా దాన్ని విజయవంతం చేస్తూ ఆ పని మీద విమర్శని పనిచేసే తత్వం ఆ యొక్క పనితనం మూలంగానే ఈరోజు ఆదివేశాన్ని పెద్దలంతా కూడా గుర్తించి ప్రశాంతంగా మళ్ళీ ఒకసారి ప్రశాంతికి శుభాభినందనలు తెలియజేస్తూ మరింత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. My friend Prasanji has become the district president for Arya Vaishya community. It's a happy moment for all my friends, all of us. As Anna told you, still he has to achieve a lot of things in his life. Not only one community, the entire community he has to serve. Such a great position he has to occupy. And our blessing will be with you, Mr. Prasanji. And you have to achieve. And I should see one of the best man in Madanapalli town. All the best, Prasanji. Thank you very much. ఇంతింతై ఉత్తదింతై అన్నట్లుగా మన ప్రశాంత్ గారు గతంలో ఆర్య వైశ్య యువజన సంఘం పట్టణంలో అలాగే జిల్లాలో రాష్ట్రంలో పనిచేయడం జరిగింది. వారు ఆ సేవలకు గుర్తింపుగా వారి బాధ్యతలకు మళ్ళీ తేవడం జరిగింది. అది గమనించిన పెద్దలు వారు ఈరోజు అన్నమయ్య జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోవడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. బాధ్యత లేకపోయినా కూడా ప్రశాంత్ ఎక్కడ సమస్య ఉన్నా, యువతి సమస్య ఉన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ కులాలకు మతాలకు అతీతంగా స్పందించడం జరుగుతూ ఉంది. వారు ఆర్య వైశ్య సంఘానికి మరింత సేవ చేస్తారని తెలుస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు దాన్ని గుర్తించి ఎన్నో సేవలు చేసుకుంటూ పోతూ ముందుగా నేనున్నాను అంటూ ప్రతి కార్యక్రమానికి ముందుగా నిలబడి ఆ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు నడిపించుకుంటూ మేము ఎలాంటి టైంలోనే ఫోన్ చేస్తే నేనున్నాను అని స్పందించి మా సమస్యలన్నీ ఎప్పటికప్పుడు తీర్చి మా ముందు నిలబడి మాకు సహకారం అందిస్తుంటాడు. సో వీటినంతా గమనించి పెద్దలు ఆర్య సంఘంలో ఉండే పెద్దలు, రాష్ట్రానికి పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారు అన్నమయ్య జిల్లా ఆర్య సంఘం అధ్యక్షులుగా నియమించారు. సో ప్రశాంత్ గారికి మా కమ్యూనిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఒక మంచి మనిషిని, నాయకత్వ లక్షణాలు ఉండే మనిషిని ఈ పోస్టులో నియమించినందుకు టీజీ వెంకటేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో మాకు ఎన్నో విషయాల్లో ప్రశాంత్ ఈవెన్ నైట్ టైం 11 o'clock, 12 o'clock, 1 o'clock కూడా ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్పందించి మా సమస్యలన్నీ తీరుస్తుంటాడు. సో మా కమ్యూనిటీ తరఫున ప్రశాంత్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులుగా నాకు బాధ్యత ఇచ్చినటువంటి పెద్దలు టీజీ వెంకటేష్ గారికి, అదేవిధంగా 2000 సంవత్సరం నుంచి పెద్దలు నరసింహారెడ్డి గారు అడుగుజాడల్లో నాయకత్వ లక్షణాల్లో మేము నేర్చుకోవడం, 2006లో నన్ను గుర్తించి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్మిక సభ్యునిగా అన్న బాధ్యత ఇచ్చినప్పటి నుంచి కూడా అటు రాజకీయాల్లో ఇటు కమ్యూనిటీలో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా సేతు సార్ గారు ఎప్పుడు కూడా ఎలాంటి విషయానికైనా కూడా అన్ని విషయాల్లో ఖర్చుకు కావచ్చు, సపోర్టుకు కావచ్చు, ఎనీ టైం నేనున్నానని చెప్పి ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ అటు సంఘం వైపు కావచ్చు, అటు రాజకీయాల వైపు కావచ్చు నన్ను గుర్తుపెట్టుకొని ఎప్పుడు నా భుజం చెట్టు సలహాలు ఇస్తూ సేదు సార్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కృష్ణమూర్తి గారికి, వర్మ గారికి, రవి గారికి, కాంతారి గారికి, మిత్రుడు నగేష్ గారికి, శివ గారికి అందరూ కూడా మరొకసారి ఎప్పుడు మీ అడుగుజాడలో నడుస్తారని, అదేవిధంగా సంఘం వైపు కానీ పార్టీ వైపు కానీ అందరికీ ఎల్లప్పుడూ ముందుంటారని చెప్పి ఈ మూర్తిగా తెలియజేస్తూ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ జై హింద్, జై భారత్. ఆల్ ఇండియా గో సంరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ అష్రఫ్ కి ప్రకటించిన సందర్భంగా అలాగే అతని సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం డాక్టరేట్ ఇచ్చినందుకు గాను ఈ రోజు మదనపల్లిలో
జనసేన బీజేపీ కాంగ్రెస్ మరియు వాజిద్ వారి స్నేహితులు మీట్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో అష్రాఫ్ గారికి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరపున రీజనల్ కోఆర్డినేటర్ దారం అనిత, దారం హరిప్రసాద్, టీడీపీ తరపున రఘుపతి నాయుడు, వేమారెడ్డి, కాంగ్రెస్ మదనపల్లి అధ్యక్షులు పాల్గొన్నారు. మహిళలు తమ హక్కులను తెలుసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ చంద్రకాంత కోరారు. నేడు మదనపల్లె ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల కోసం ఎన్ని చట్టాలు చేసినా అవి అమలులో మాత్రం నీరు గారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల కోసం రూపొందించిన చట్టాలను ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళా దినోత్సవం మహిళలకు సమాన హక్కులు మహిళలకు సమాన హక్కులు 33 పనులను అమలు చేయాలి. మహిళా చట్టాలను మహిళా చట్టాలను మహిళా చట్టాలను వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మహిళా దినోత్సవం వర్ధిల్లాలి. ప్రాజెక్టు లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ర్యాలీ జరపడం జరుగుతుంది అంగన్వాడీ కార్యకర్తలతోటి. అలాగే ఈ కార్యక్రమంలో ఫోర్డ్ సంస్థ వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఈరోజు ముందస్తుగా రేపు మహిళా దినోత్సవం సందర్భంగా చేయాల్సింది ఈరోజు మనము ప్రాజెక్ట్ లెవెల్లో మేము జరుపుకుంటున్నాము. రేపు అన్నమయ్య డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళాలి కాబట్టి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. అడ్వాన్స్గా ప్రాజెక్ట్ లెవెల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే 8వ తారీఖు జిల్లా స్థాయిలో జరుగుతాయి కాబట్టి ఈరోజే ప్రాజెక్టు స్థాయిలో మహిళా దినోత్సవం వేడుకలు చేసుకున్నాం. దీనికి ఫోర్డ్ సంస్థ వాళ్ళు మహిళలు కూడా హాజరయ్యారు. మహిళలకు ఉన్న హక్కుల గురించి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మహిళలకి హక్కులు ఉన్నాయి కానీ అవి సరిగా అమలు కావడం లేదు. మహిళా చట్టాలన్నీ కూడా ప్రభుత్వము అన్నిటిల్లోన సమాన హక్కు ఇవ్వాలని చెప్పి ఉన్న మహిళా చట్టాలను కూడా మహిళలకి అమలయ్యేటట్లు చూడాలని చెప్పి మేము అందరం కూడా మహిళల కోరికలు. ఈరోజు మహిళలు చాలా అణగదొక్కబడ్డారు. ఎన్నో పోరాటాలు చేసి మహిళలు సాధించుకున్న హక్కులు కూడా ఈరోజు అమలు కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి మహిళా హక్కులని మహిళలకి అమలు అయ్యేటట్లు చూడాలని చెప్పి ఇప్పుడు రిజర్వేషన్ 33% రిజర్వేషన్ హక్కు ఉంది. ఇంతవరకు కూడా అది అమలు కాలేదు. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మహిళలకి అన్యాయాలే జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు పిల్లల మీద కావచ్చు, కిషోర్ బాలికల మీద కావచ్చు, మహిళల మీద కావచ్చు, చాలా మహిళలు చాలా అణగదొక్కబడుతున్నారు. అదేవిధంగా మహిళలపైన అత్యాచారాలు అన్నీ కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి మహిళలకు రక్షణ కలిగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అదేవిధంగా మహిళా చట్టాలన్నీ కూడా ప్రజలకు అమలు అయ్యేటట్లు చూడాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా మదనపల్లె ప్రాజెక్టు నందు ముందస్తు వేడుకలు నిర్వహించడం జరిగినది. ఈరోజు ఈ సందర్భంగా మహిళలకు ప్రభుత్వం అమలుపరుస్తున్న సమాన చట్టాలు సమానత్వము, రిజర్వేషన్లు అన్నీ కూడా ఈసారైనా ఈ సంవత్సరంలో అయినా ప్రభుత్వము ఆలోచించి మహిళలకు రావాల్సిన వాటాను మహిళలకు కేటాయిస్తే బాగుంటుంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నందుకు మేమెంతో గర్వపడుతున్నాము మహిళలుగా. కానీ మహిళలకు రోజు చట్టాలు కొత్త వస్తున్నాయే కానీ అవి అమలుపరచడంలో మాత్రం చాలా విఫలమవుతున్నాయి. కాబట్టి చట్టాలు చాలా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేట్టుగా చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మహిళలకు రక్షణ కల్పించి మహిళలకు సమాన హక్కులు సమానంగా అన్ని రంగాలలో అవకాశాలు కల్పించాలని
ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా గో సంరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అష్రఫ్ కు డాక్టరేట్ రావడం ఆనందంగా ఉంది అని జనసేన రీజనల్ కోఆర్డినేటర్ దారం అనిత పేర్కొన్నారు. నేడు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అష్రఫ్ కు డాక్టరేట్ రావడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దలకి, మా పార్టీ నాయకులకు మరియు ఈ వేదికను అలంకరించినటువంటి మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అందరికీ, ముఖ్యంగా నా కోసం వచ్చినటువంటి పెద్దలకి, జనసేన నాయకులు, టీడీపీ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం వాళ్ళు నాకు సన్మానం చేయడం దేనికోసం అంటే గో సంరక్షణ, ఆల్ ఇండియా గో సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఎన్నికైన దానివల్ల, ఎన్నికైన తర్వాత మళ్ళా వరల్డ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుండి నాకు డాక్టరేట్ ఇవ్వడం వల్ల వీళ్ళంతా సంతోషాన్ని వ్యక్తం చేసి నాకు వచ్చిందని సన్మానం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అలాగే నా మిత్రులకు నా నమస్కారం. మా డాడీకి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాళ్ళ అభిమానాన్ని చాటుకొని మా డాడీకి సన్మానం అనేది చేయడం జరిగింది. అట్లనే డాక్టరేట్తో పాటు మా డాడీకి రాష్ట్ర గో సంరక్షణ సంఘం తరఫున మన అష్రఫ్ అన్నకి అధ్యక్షులుగా నియమిస్తూ రాష్ట్ర స్థాయిలో, అలాగే డాక్టరేట్ కూడా వచ్చిన సందర్భంగా ఈరోజు మన మదనపల్లి యూత్ చెప్పండి కంటిన్యూ అవుతాను చెప్పండి అన్నకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి డాక్టరేట్లు కాకుండా అన్న ఇలాంటి పదవులు మరెన్నో అలంకరించి మనందరికీ సమాజానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. अशरफ आदि थोड़ा अशरफ आदि हाँ साइड मैडम అవన్నీ కప్పితే ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో ఆల్ ఇండియా గో ప్రొటెక్షన్ సంఘ్కి రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులుగా నియమించినటువంటి మా అన్నయ్య గారైనటువంటి అష్రఫ్ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే వచ్చిన యూత్ అందరి తరఫున తెలియజేసుకుంటూ, గో సంరక్షణ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన భారతదేశంలో మన తల్లిని ఎలా గౌరవిస్తామో మన గోవును కూడా అలాగే గౌరవిస్తాం. అలాంటి గోవులకు ఈరోజు రక్షణ అనేది కరువైంది సమాజంలో. ఎక్కడ చూసినా గోవులను కళేబరాలు తరలిస్తున్నారు. ఇది చాలా విషాదకరమైన విషయం. ఎందుకంటే తల్లి పాలు ఎంత స్వచ్ఛమైనవో గోవు పాలు కూడా బిడ్డల్ని ఎట్లా తల్లి బతికిస్తుందో గోమాత కూడా తన పాలతో పిల్లలను బతికించిన దాఖలాలు మనకి ఇప్పటికి కూడా ఉన్నాయి. అలాంటి గోవు మనకి కేవలం పాల రూపంలోనే కాకుండా గోవు తన పైన ఏంటంటే బుడప అనేది ఉంటుందో దాన్ని సూర్యుడు కిరణాల నుండి ఒక లవణాలను తీసుకొని దానిని తన ఒళ్ళులో ఒక పాలలోకి పంపించి అది మనకి A2 విటమిన్ అనేది అందజేస్తుంది. ఈ లవణాల వల్ల మనకి ఆరోగ్యం చాలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి గోవులు అనేవి అంతరించిపోతున్న ఉద్దేశంతో ఈ యొక్క సంరక్షణ తీసుకోవడం అనేది పెద్ద టాస్క్. ఇది చాలా అంత ఈజీ అయిన పని కాదు. దీన్ని ఎవరైతే కళాబలాలు తరలిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం అనేది
చాలా క్లిష్టమైన పని అది. అలాంటి పనిని తను రిస్క్ తీసుకొని మన అష్రఫ్ అన్న తీసుకున్నారో మనందరము సహకరించాలి. ఎలా సహకరించాలంటే ఎక్కడెక్కడైతే ఇలా కలేబరాలు తరలిస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేసి కానీ లేదంటే అక్కడ ఒక ఫోటో తీసుకొని కానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని వాటిని సంరక్షిస్తారు. కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అందరూ మీరు ఎక్కడైనా కలేబరాలు ఇలా పంపిస్తున్నారని తెలిస్తే జస్ట్ ఆ ఫోటో ఆ లొకేషన్ మన అన్నగారికి పంపించి సహకరించాల్సిందిగా గో సంరక్షణ బాధ్యత మీ అందరూ కూడా తీసుకొని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అన్నకి శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడండి. మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి. తాగునీటి సమస్య తలెత్తితే దగ్గరలోని సచివాలయ ఎమ్యూనిటీని కలిస్తే సమస్య పరిష్కరిస్తామని వెల్లడి. ఎస్సీ ఎస్టీ బీసీలకు మంజూరైన ప్రభుత్వ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. హౌసింగ్ డిఈ దీన్ దయాల్ రాజ్ వెల్లడి. అర్హులైన లబ్ధిదారులు తమ పరిధిలోని సచివాలయ ఎమ్యూనిటీ కలిసి ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.